నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి కూడా మోటరోలా ప్యాడ్ 16 నియో అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే 7040 mAh బ్యాటరీ, మినిట్ డెన్సిటీ 6300 ప్రాసెసర్, 2.5K రెజల్యూషన్, 11 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇది చూసుకుంటే మాత్రం మీకు అది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఫ్లిప్కార్ట్లోకి ఏం చూడండి, మీరు పర్చేజ్ అది చేసుకోవచ్చు. అఫోర్డబుల్ ట్యాబ్లెట్స్లో ఇది మన కూడా ఆప్షన్స్ అంటాం. నెక్స్ట్ శాంసంగ్ సంబంధించిన న్యూస్. సో శాంసంగ్ చూస్తే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 లైట్ అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ Exynos 1380 ప్రాసెసర్తో పాటు కూడా లాంచ్ అయింది అనేసి అయితే. అంటే ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రము 39,999 అంటే 31,000 రూపీస్కి అయితే ప్రైస్కి వస్తుంది అనమాట. ఇది బేస్ వేరియంట్ వైఫై ఓన్లీ వేరియంట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మీకు వేరే హై ర్యామ్ వేరియంట్, వేరే స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తున్నాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మాత్రమే శాంసంగ్ వాళ్ళ నుంచి. సో శాంసంగ్ గెలాక్సీ బర్డ్ 3 FE అయితే లాంచ్ అయిపోయింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు FE ప్రైస్ చూసుకుంటే ఇది 13,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో F13 సిరీస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ కన్ఫర్మ్ అయ్యి September 5th రోజున లాంచ్ అవుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే డ్రాప్ బాక్స్ పేపర్స్ నుంచి అన్నమాట. సో డ్రాప్ బాక్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ యాప్ అండ్ ఆల్సో iOS యాప్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసేస్తారు అన్నమాట, డిస్కంటిన్యూ చేసేస్తారు. సో వీళ్ళు ఏమంటారు అంటే ఇది ఆన్లైన్లో లేకపోతే వెబ్ బేస్డ్ బ్రౌజర్లో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అని అప్లికేషన్ వైజ్ అయితే క్లోజ్ అయితే చేసేస్తున్నాం అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే సిగ్నల్ నుంచి అనమాట. సో సిగ్నల్ అయితే చాటింగ్కి యూజ్ చేస్తారు, మనకు అంతా తెలిసిందే కదా. సో దీంట్లో సెక్యూర్డ్ బ్యాకప్ ఎంక్రిప్షన్ మెసేజింగ్ ఏదైతే ఉందో అక్రాస్ మల్టిపుల్ డివైస్కి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. దగ్గర మోస్ట్లీ 100 MB దాకా కూడా టెక్స్ట్ అయితే మెసేజెస్ అయితే బ్యాకప్ చేసుకోవచ్చు. దానిపైన ఉండే ఇట్లా 1.99 సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొస్తారు అన్నమాట. ఎక్స్ట్రా 100 GB దాకా కూడా బ్యాకప్ తీసుకోవచ్చు అనేసి అయితే అంటారు. సో నా ఒపీనియన్ అంత ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటే బ్యాకప్ చేసుకోవాలంటే, లేకపోతే అవసరమే లేదు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళైతే పాతదాన్నే కొత్త స్టిక్కర్ పెట్టారు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే 14 nanometerది కామెట్ టెక్ CPU అవుతుందో కోర్ i5 110 ప్రాసెసర్ కింద తీసుకొస్తారు అన్నమాట. సో చాలామంది ఏమంటారంటే ఇది కోర్ 5 లేకపోతే కోర్ i5 అన్నా లేకపోతే కోర్ i5 10400 అన్నా సరే కూడా 5 years ఓల్డ్ పీసీఏ, కొంచెం రీబ్రాండ్ వర్షన్ అనేసి అయితే కొంతమంది అంటారు. సో చూడాలి, ప్రస్తుతం అది LG 1200 సాకెట్ మీద కూడా కంపాటబుల్ ఉంది అనేసి అయితే అంటారు ఇక్కడ 14 nanometer ఆర్కిటెక్చర్ కాబట్టి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి అయితే. ఇది ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో లిస్టింగ్ అయితే. సో చూడండి, అప్డేట్ రాగానే సపరేట్గా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. కమింగ్ టు గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గార్ఫీల్డ్ కార్ట్ 2 ఆల్ యూ క్యాన్ డ్రిఫ్ట్ అనే గేమ్ అవుతుందో అఫీషియల్ లాంచ్ అయిపోయింది. గేమ్ యొక్క ప్రైస్ చూసుకుంటే 1349 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. స్టీమ్లో కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది మచ్ వెయిటెడ్ గేమ్ అనమాట. ఏంటంటే Borderlands 4 గేమ్. సో గేమ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ కొంచెం హెవీగానే అడుగుతుంది, కానీ ఇక్కడ మెయిన్ ప్రైస్ చూసుకుంటే 4,000 రూపాయల ప్రైస్ దాకా పాటు కూడా వస్తుంది అన్నమాట. ఈ గేమ్ హైప్కి తగ్గట్టే కంటెంట్ బాగానే ఉంది, ఓపెన్ వరల్డ్ ఉంది, చాలా ఫీచర్స్ అయితే బాగున్నాయి. Borderlands సిరీస్లో జర బెటర్ అనుకోవచ్చు. దీనిలో స్టోరీ కూడా బాగుంది అనేసి అయితే అంటారు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. సో చూడాలి ఎట్లుంటుందో, కానీ స్టోరేజ్ కూడా ఎక్కువ 100 GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకొన్ని చూస్తే Cyberpunk నుంచి అన్నమాట. సో Cyberpunk 2077 అవుతుందో ప్యాచ్ 2.31 అప్డేట్ అయితే వచ్చింది. దీంట్లో ఆటో డ్రైవ్ ఫీచర్స్, ఫోటో మోడ్ ఇవి కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు అనేసి అయితే దీంట్లో అప్డేట్ అయితే చేసిరు అన్నమాట. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో కూడా నచ్చి మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.